వెల్కమ్ టు జయం న్యూస్. కృష్ణా జిల్లా పామరు మండలం నిమ్మకూరులో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ పాదాల చెంత పామరు 24 నెలలు ప్రగతి నివేదికను విడుదల చేశారు. 379 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజలకు మరింత చేరువయ్యేలా పల్లెపాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ జన్ను శోభనబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు కుదరవల్లి ప్రవీణ్ చంద్ర, తుమ్మల రామబ్రహ్మం చౌదరి, నందమూరి శివరామకృష్ణ. ఎన్ని నిధులు ఏ విభాగంలో ఖర్చు పెట్టాం, ఏ రకంగా కుమార్ రాజా పనితీరు ఉందని 12 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ పోయిన సంవత్సరం మహానాడికి నేను రిలీజ్ చేశా. మరి ఈ రోజున 23 నెలలు దాదాపుగా 2 సంవత్సరాల సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ జూన్ 4కి 2 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు మహానాడు పురస్కరించుకొని ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నిమ్మకూరులో మరి ఈ రోజున 2వ సంవత్సరం 24 నెలల నియోజకవర్గ ప్రగతి నివేదికని ఈరోజు అందరి సమక్షంలో విగ్రహాల సాక్షిగా ఈ రోజున నిమ్మకూరు గ్రామంలో మహానాడు సందర్భంగా ఈ ప్రగతి నివేదికని లాంచ్ చేయటం, దాన్ని రిలీజ్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్య నాయకులందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ధన్యవాదాలు. తీసే పట్టుకోండి, ఇది నాని చెట్లు పెట్టండి. ప్రగతి పదంలో పామరు 24 నెలల అభివృద్ధి. మరి మొదటి సంవత్సరంలో 1,66,00,000 నిధులతో పామరుని అభివృద్ధి చేయగలిగాం. దాదాపుగా అన్ని విభాగాలని కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్లో కవర్ చేశాం. మరి ఇప్పుడు దాదాపుగా ఈ 24 నెలల అభివృద్ధి, 24 నెలల పామరు నియోజకవర్గ ప్రగతి నివేదిక 379 కోట్ల 34 లక్షలు 379 కోట్ల 34 లక్షల రూపాయల నిధులతో మరి అభివృద్ధి చేయగలిగాం. నిధులు అందించి అదేవిధంగా బ్రహ్మాండంగా ఎప్పుడు అందుబాటులో ఎప్పుడు కార్యక్రమాల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా మహానాడు కార్యక్రమాలు. దీంట్లో ఈసారి ఒక చరిత్ర సాహసోపేత నిర్ణయం, సంచలనాత్మక కార్యక్రమం ఏంటంటే ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి కార్యక్రమం జరగల. హైబ్రిడ్ మోడల్లో, వర్చువల్ మోడల్లో, డిజిటలైజేషన్లో భాగంగా ఒక చోట మంగళగిరిలో 300 మంది ముఖ్య నాయకులతో మహానాడు జరుగుతుంటే 1875 చోట్ల క్లస్టర్ విభాగంలో కొన్ని లక్షల మంది ముఖ్య నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్, మాజీ సర్పంచ్, మాజీ వార్డు మెంబర్, మాజీ ఎంపీటీసీ, ముఖ్య నాయకులు, తెలుగు మహిళలు, అనుబంధ సంఘాలు, అభిమానులు అందరూ కూడా ఈ 1875 క్లస్టర్లో పాల్గొంటాం. ఇదొక చరిత్ర, ఇదొక గిన్నీస్ రికార్డ్. మరి పామరు నియోజకవర్గంలో 10 చోట్ల జరుగుతుంది. మరి నిన్న జరిగింది. ఈరోజు మరి మహానాడు పురస్కరించుకొని వేడుకలు ఇంకా అంగరంగ వైభవంగా అంబరాన్ని అంటే విధంగా సంబరాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు మహనీయుడు జన్మించిన నిమ్మకూరు గ్రామంలో ఆయన ఘనంగా నివాళులర్పిస్తూ ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకం, వారు నాపై పెట్టుకున్న యాస్పిరేషన్స్, ఇన్స్పిరేషన్స్లో భాగంగా వాటిని నెరవేర్చడానికి అహర్నిశలు ప్రజాసేవకుడిగా నేను కృషి చేస్తున్నా. దాంట్లో భాగంగా పోయిన సంవత్సరం 12 నెలల ప్రగతి నివేదిక నేను మహానాడికి రిలీజ్ చేశాను. మరి ఈ రోజున 24 నెలల ప్రగతి నివేదిక 379 కోట్ల 34 లక్షల నిధులతో మరి 24 నెలల ప్రణాళిక, చేసేసిన పనులు, చేస్తున్న పనులు, జరుగుతున్న పనులు కూడా ఒక నివేదిక నాకు నేనుగా ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టుకొని ప్రజలకి అందిస్తున్నా, ప్రతి ఇంటికి అందిస్తున్నా. తద్వారా ప్రజల్లో ఒక జవాబుదారీతనం, ఒక నమ్మకం నేను ఒక చూరగొనే ప్రయత్నం చేస్తున్నా. ఈ రకంగా శ్రమిస్తున్నా, పరితపిస్తున్న నియోజకవర్గ ప్రగతికి నా జీవితం అంకితం. సదా ప్రజా సేవలో ఉండాలనే ఒక తాపత్రయంతో ముందుకు పోతున్నా. మరి మంచి జరుగుతుంటే కొందరు చూసి ఓర్చలేంతనం, అభివృద్ధి జరుగుతుంటే దాన్ని ఆటంకపరిచే ప్రయత్నం, కుటిల రాజకీయాలకి తెరలేపి ఇంత మంచి జరుగుతుంటే జగన్ కథ కంచికే అని అర్థమై మరి ద్వారా నాయకులందరినీ కూడా, విపక్ష నాయకులందరూ కూడా ఉసిగొలిపితే గ్రామంలో అలజడి కావాలా, గ్రామంలో సమస్యలు కావాలి, సోషల్ మీడియాలో యుద్ధాలు జరగాల, ప్రగతి గురించి మర్చిపోవాలా, ఏదో ఒక సమస్య గురించో లేకపోతే వ్యక్తిగత హననానికో, కుటిలత, వర్గ విభేద, లేకపోతే కుల రాజకీయాలకే తెరలేపాలా అని పన్నుకుతున్న దుర్మార్గుల యొక్క పన్నాగాల్ని ఈ గొడ్డల పార్టీ వద్దు, తెలుగుదేశమే ముద్దు, కూటమి కావాలి, 10 కాలాలు ఉండాలి, చంద్రన్న పాలన చల్లగా ఉండాలి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రజలే రాబోయే రోజుల్లో గొడ్డల పార్టీకి గొడ్డల పెట్టు సమాధానం చెప్తారు. ధన్యవాదాలు.